గుడ్ మార్నింగ్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా అపోస్తులైన పౌలు ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 26వ వచనాన్ని ధ్యానించుకుందాం. కోపపడుడి గాని పాపము చేయకుడి, సూర్యుడు అస్తమించు వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. కోపపడుడి గాని పాపము చేయకుడి అనే మాటను మనం ధ్యానించుకుందాం. బైబిలే చెప్తుంది కోపపడొచ్చు అని. కానీ ఆ కోపంలో నీతి ఉండాల. ఆ కోపములో యథార్థత, భక్తి కలిగి ఉన్న కోపం. అంటే అర్థం ఏంటి? మంచి కోపము, చెడ్డ కోపం అని రెండు కోపాలు ఉన్నాయి. కాబట్టి మంచి కోపం మనకు ఉండొచ్చు, చెడ్డ కోపం మనకు ఉండకూడదు. ఏది మంచి కోపము, ఏది చెడ్డ కోపము? యేసు ప్రభునే ఉదాహరణగా తీసుకుందాం. యేసు ప్రభు కోపపడ్డా? కోపపడ్డాడు. ఆయన కోపపడిన విధానం మనం చూసినప్పుడు, ఆయన కోపపడని విధానం కూడా మనం చూసినప్పుడు, ఏది మంచి కోపమో, ఏది చెడ్డ కోపమో, ఏ కోపము దేవునికి అంగీకారమో, ఏ కోపము దేవునికి అంగీకారము కాదో యేసు ప్రభు జీవితంలోనే మనం తెలుసుకోవచ్చు. ఉదాహరణకి యేసు ప్రభుని చాలా అవమానపరిచారు, కోపపడలే. యేసు ప్రభుని నోటుకొచ్చిన మాటలు దూషించారు, కోపపడలే. యేసు ప్రభుని కొట్టారు, కోపపడలే. ముఖం మీద ఉమ్మి వేశారు, కోపపడలే. చివరికి సిలువ వేసి చంపేసేటప్పుడు కూడా క్షమించాడే కానీ కోపపడలే. ఇంత చేసినా ఆయన ఏమీ కోపపడలేదు. మరి కోపపడిన సందర్భాలు ఉన్నాయా? ఉన్నాయి. ఎప్పుడు కోపపడ్డాడు? దేవుని మందిరాన్ని వ్యాపార గుహగా మార్చేశారు, కోపపడ్డాడు. పేదలను దోచుకుంటున్నారు, కోపపడ్డాడు. విశ్రాంతి దినం అని చెప్పి రోగిని స్వస్థపరుస్తుంటే పరిసయ్యులు అడ్డగించారు, వారిని కోపంతో చూశాడు యేసయ్య. ఈ సందర్భాలు, కోపపడిన సందర్భాలు, కోపపడని సందర్భాలకి డిఫరెన్స్ ఏంటి అంటే సింపుల్ డిఫరెన్స్. తన మీదకి ఎన్ని బాధలు కలిగినా, తనకు పర్సనల్గా ఎన్ని ఇబ్బందులు పెట్టినా కోపడలే. దేవుని మందిరానికి కానీ, దేవుని పనికి కానీ, ఇతరుల పేదలకు కానీ, దీనులకు కానీ ఆటంకపరిచినప్పుడు, ఇబ్బంది పరిచినప్పుడు యేసయ్య కోపడ్డాడు. కాబట్టి యేసయ్య జీవితంలో కోపం విషయంలో మనం నేర్చుకోవాల్సిన సత్యం ఏంటంటే, నిన్ను వ్యక్తిగతంగా ప్రజలు ఎంత బాధపరిచినా కోపపడొద్దు. అది యేసు ప్రభు మనకు నేర్పిన పాఠం. ఆ పాఠం ప్రకారంగా మనం జీవించడం చాలా కష్టం. ఒకవేళ యేసుక్రీస్తును పోలి నడవాలని అనుకుంటే పర్సనల్గా ఏది జరిగినా కోపపడద్దు. కానీ దేవుని రాజ్యము కొరకు లేక ఇతరులకు సహాయము, పేదలకు, దీనులకు సహాయం అందించేటప్పుడు అడ్డగిస్తున్నప్పుడు నీతిగా, యథార్థంగా కోపపడితే తప్పు లేదు అనే సత్యాన్ని యేసు ప్రభు జీవితం ద్వారా తెలుసుకున్నాం. అలాగే భక్తుల జీవితంలో కూడా. భక్తుడైన నెహెమియా దేవుని పట్టణం చుట్టూరు గోడ కడుతున్న సందర్భంలో అనేక మంది అడ్డు పెట్టారు. నెహెమియా గ్రంథం 5వ అధ్యాయం 6-7 వచనాల్లో మరి అక్కడున్న పేదలను బాధపరుస్తున్న సందర్భం నెహెమియా చూశాడు. యూదుల్లో యూదులే ఆ పేదల మీద పడి దోచుకుంటున్న వారిని చూచి ఆయన కోపపడిన సందర్భం మనకుంది. దేవుని విశ్రాంతి దినాన్ని వారు తృణీకరించి వారికి ఇష్టం వచ్చినట్టు పని చేస్తున్నారు, వ్యాపారాలు చేస్తారు, వారి మీద కోపపడ్డాడు. అంతేగాని తను చంపడానికి వచ్చిన వారి విషయంలో కానీ, తను బాధపరిచిన వారి విషయంలో కానీ ఏమాత్రము కోపపడలేదు. తన ధైర్యంగా నిలబడ్డాడు. అయితే మన కోపం వచ్చినప్పుడు మన కోపాన్ని కూడా పరిధిలోనే ఉంచుకోవాలి. మోషే భక్తుడి కోపానికి నీతి ఉంది, న్యాయం ఉంది. ఇశ్రాయేలీయులు దేవునికి విరోధంగా జీవించినప్పుడు మోషే కోపపడ్డాడు. ఆ కోపం నీతి గల యథార్థమైన కోపమే. కానీ ఆ కోపంలో కొన్నిసార్లు అయినా ఆ కోపాన్ని అణుచుకోలేక కాని మాటలు పలికినట్టుగాను, లేక దేవుడిచ్చిన పలకలు నేలకేసి కొట్టి ముక్కలు చేసిన సందర్భం కూడా మనం చూస్తున్నాం. కాబట్టి ఈ యొక్క ఎగ్జాంపుల్స్ మనం చూస్తే మన జీవితంలో కోపం ఎప్పుడు పడకూడదు. వ్యక్తిగతంగా ప్రజలు మనల్ని దూషించినప్పుడు, మనల్ని బాధపరిచినప్పుడు కోపపడద్దు. దేవునికి అప్పగించు, దేవుడు చూసుకుంటాడు. మరి ఎప్పుడు కోపపడాలి? దేవుని నామం నిమిత్తము ఏదైనా సరే ఆయన నామమునకు దూషణ కలుగజేస్తున్న క్రైస్తవ సంఘములో తప్పులు జరుగుతున్నప్పుడు మనం గొంతెత్తి కోపపడడంలో
సహోదరులను కరెక్ట్ చేయడంలో, కోపడడంలో ఏ తప్పు లేదని ప్రభు జీవితంలోనూ, మోషే గారి జీవితంలోనూ, నెహెమ్యా గారి జీవితంలోనూ మనం చూస్తున్నాం. కాబట్టి మంచి కోపం ఉంది, చెడ్డ కోపము ఉంది. ఏది మంచి కోపమో, ఏది చెడ్డ కోపమో యేసు ప్రభుని చూసి నేర్చుకున్నాం. మన జీవితంలో జరుగుతున్న కష్టాలకి, బాధలకి కోప్పడద్దు. వాళ్ళు ఏదన్నా మనల్ని బాధపరుస్తున్నారా, ప్రభువుకి అప్పగిద్దాం. మ్యాక్సిమం వారిని ఓర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. సాత్వికులు ధన్యులు, వారు భూలోకాన్నే స్వతంత్రించుకుంటారట. కోపంతో కంటే సాత్వికముతో జయించడానికి, ప్రజల హృదయాల్ని, వ్యక్తిగత జీవితాల్ని మనం జయించడానికి ప్రయత్నిద్దాం. యేసయ్య అలా జీవించాడు. అలా మనం జీవించడానికి యేసయ్య యొక్క ఆత్మ మన జీవితాల్ని నడిపించి, సాత్వికముతోనే ప్రతి కోపాన్ని, ప్రతి శోధనని, సమస్తమైనటువంటి వైలెన్స్ని మనం అవాయిడ్ చేసి, కోపంతో కంటే, హింస కంటే సాత్వికముతోనే ప్రతి గొడవలోనూ ప్రభు అయిన యేసయ్య యొక్క దక్షిణ హస్తంతో మనకి జయమిచ్చులాగున పరిశుద్ధాత్ముడు మన సాత్వికంతో నడిపించి దీవించును గాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నిన్ను ఎంత బాధపరిచినా నువ్వు కోప్పడలేదు నాయన. నువ్వు కోప్పడిన సందర్భాలు చాలా తక్కువ. అది కూడా నీ రాజ్యానికి ఆటంకపరిచినప్పుడు కోపపడిన సందర్భాలే తప్ప వ్యక్తిగత నిన్ను బాధపరిచినప్పుడు కోపపడలేదు. మా జీవితంలో అయ్యా, వ్యక్తిగతంగా మమ్మల్ని దూషించినప్పుడు, మమ్మల్ని బాధపరిచినప్పుడు మేము ఎంతగానో కోపంతో రియాక్ట్ అవుతున్నాం. మాకు ఓర్పు, సహనము, సాత్వికము, నిన్ను పోలిన జీవితము, ఏది మంచి కోపము, ఏది చెడ్డ కోపము, ఏ ఏ సందర్భంలో మేము కోపడచ్చో, ఏ సందర్భంలో కోపపడుట తగదో మాకు బోధించి, నిన్ను పోలిన జీవితం మేము జీవించటానికి నీ ఆత్మ సహాయం మాకు ఇచ్చి మమ్మల్ని రక్షించమని యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మదేవుని అభిషేకము మనలను క్రీస్తును పోలి నడిచే విధంగా పరిశుద్ధాత్ముడు మనల్ని నడిపించి, దీవించి, రక్షించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ వెరీ బ్లెస్డ్ డే.